ఏపీ రాజధాని అమరావతిలో రెండో విడత భూ సమీకరణ కోసం నోటిఫికేషన్ విడుదల కానుంది. ఇవాళే విడుదల చేయనున్నారు అధికారులు. తాడికొండ, పెదకూరపాడు నియోజకవర్గాల్లో ఈ భూ సమీకరణ నోటిఫికేషన్ రిలీజ్ చేయనున్నారు. ఇందుకోసం ఏర్పాట్లను కూటమి ప్రభుత్వం పూర్తి చేసింది. ఆంధ్రప్రదేశ్లోని కూటమి సర్కార్ రాజధాని అమరావతిని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వేగంగా పనులు జరుగుతున్నాయి. ఇక రాజధాని ప్రాంతం అమరావతిలో నేటి నుంచి రెండో దశ ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ ప్రారంభించనుంది ప్రభుత్వం. ఈ దశలో గుంటూరు, పల్నాడు జిల్లాల పరిధిలోని 7 గ్రామాల్లో భూసేకరణ చేపట్టనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికే రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ భూ సమీకరణకు సంబంధించి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. రెండో దశలో మొత్తం 20,494 ఎకరాల భూమిని సమీకరించనుంది ప్రభుత్వం. రాజధానిలో కీలక మౌలిక వసతుల నిర్మాణానికి ఈ భూసేకరణ చేపడుతోంది. ఇందులో పట్టా భూమి 16,562 ఎకరాలు కాగా, ఎసైన్డ్ భూమి 104 ఎకరాలు, ప్రభుత్వ భూమి మరో 3,828 ఎకరాలు. రెండో దశ భూ సమీకరణ ప్రధానంగా 7 గ్రామాల్లో జరగనుంది. వైకుంఠపురం, పెద్దమద్దూరు, ఎండ్రాయి, కర్లపూడి, వడ్లమాను, హరిశ్చంద్రపురం, పెద్దపరమి గ్రామాల్లో ల్యాండ్ పూలింగ్ నిర్వహించనుంది. అయితే మొదటి దశలో ఇప్పటికే 34,400 ఎకరాల భూమిని విజయవంతంగా ల్యాండ్ పూలింగ్ ద్వారా సమీకరించింది ప్రభుత్వం. ఇప్పుడు రెండో దశను మరింత వేగంగా ముందుకు తీసుకెళ్తోంది. ఈసారి భూసేకరణను ప్రాజెక్టుల వారీగా విభజించి నిర్వహించనున్నట్లు ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. రాజధానిలో నిర్మించబోయే ప్రధాన ప్రాజెక్టుల కోసం భూ సమీకరణ జరుగుతోంది. స్పోర్ట్స్ సిటీ నిర్మాణం, కొత్త రైల్వే లైన్ అభివృద్ధి, ఇన్నర్ రింగ్ రోడ్ ఏర్పాటు, ఇన్నర్ రింగ్ రోడ్, ఇన్ఫ్రా కారిడార్ అనుసంధాన పనుల కోసం ఈ ల్యాండ్ పూలింగ్ నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వం చెబుతోంది.